ఇది ఆరోగ్యకరమైన జీవితం వైపు ఒక మార్గం. చూసారా? అంటే ఇది కేవలం ఏదో టెక్నాలజీ గురించో సైన్స్ గురించో కాదు, మన ఆరోగ్యాన్ని ఇంకా మెరుగ్గా మార్చుకునే ఒక జర్నీ అని చెప్తున్నారు. ఇంతకీ ఏంటి ఈ రీజన్ స్టెమ్వి? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఓకే. ఆ సోర్స్ మెటీరియల్ ప్రకారం చూస్తే ఈ రీజన్ స్టెమ్వి అనేది మనిషి ఆరోగ్యం విషయంలో ఒక పెద్ద విప్లవం తీసుకురాబోతోందట. వాళ్ళేకంగా దీన్ని ఒక గేమ్ చేంజర్ అని అంటున్నారు. మరి అంతలా చెప్పడానికి దీని వెనుకున్న సైన్స్ ఏంటో ఒకసారి చూద్దామా? సరే, అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. అదేంటంటే స్టెమ్ సెల్స్. ఈ ట్రీట్మెంట్కి మూల కారణం అవేనన్నమాట. ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం ఈ స్టెమ్ సెల్స్లో ఉన్న పవర్ని వాడుకుని మన శరీరాన్ని మళ్లీ యంగ్గా, బలంగా మార్చొచ్చని, ఇంకా చెప్పాలంటే దెబ్బతిన్న భాగాల్ని బాగుచేయొచ్చని కూడా అంటున్నారు. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఇంకాస్త వివరంగా చూద్దాం. మరి ఈ స్టెమ్ సెల్స్ ఇవి ఎలా పనిచేస్తాయి? ఆ వీడియోలో దీన్ని చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పారు. ఒక మంచి పోలిక వాడారు. ఏంటంటే ఈ స్టెమ్ సెల్స్ని మన శరీరంలో ఉండే ఒక రిపేర్ కిట్ లాంటివన్నమాట. నిజంగా ఇక్కడే అసలు అద్భుతం దాగుంది. ఈ స్టెమ్ సెల్స్ అనేవి మన బాడీలో ఉండే మిగతా కణాల్లాంటివి కావు. వాటికి ఒక స్పెషల్ పవర్ ఉంది. ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం మన శరీరానికి ఏ రకమైన కణం అవసరమైతే ఆ కణంగా మారిపోయే శక్తి వీటికుందట. అంటే కావాలంటే గుండె కణంగా, లేదంటే బ్రెయిన్ సెల్గా ఇలా ఎలాగైనా రూపాంతరం చెందగలవు అన్నమాట. ఓకే, ఇంతకీ ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో ఆ వీడియోలో ఒక 4 స్టెప్స్లో చెప్పారు. ఫస్ట్, ఈ స్టెమ్ సెల్స్ని బాడీలోకి పంపిస్తారు. సెకండ్, అవి చాలా తెలివిగా బాడీలో ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ దెబ్బతిన్న కణాల దగ్గరికి వెళ్తాయి. మూడో స్టెప్, అక్కడికి వెళ్లి కొత్త కణాలను తయారు చేసే పనిని మొదలుపెడతాయి. ఇక ఫైనల్గా 4వ స్టెప్లో ఈ రిపేర్ అంతా పూర్తయ్యాక ఓవరాల్గా మన బాడీ ఫంక్షన్స్ అన్నీ మెరుగుపడతాయని వాళ్లు చెప్తున్నారు. సరే, ఇది ఎలా పనిచేస్తుందో చూశాం కదా. కానీ అసలైన ప్రశ్నేంటంటే దీనివల్ల మనకు కలిగే లాభాలేంటి? మన ఆరోగ్యానికి ఏం మేలు జరుగుతుంది? ఆ వీడియోలో వాళ్లు చెప్పిన ప్రకారం ఈ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఆ ప్రయోజనాల గురించి చెప్పే ముందు వీడియోలో ఒక మాట అంటారు, ప్రయోజనాలు అపారమైనవి అని. ఆ ఒక్క మాటతోనే మన అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇంతకీ వాళ్లు చెప్తున్న ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, వాళ్ళిస్తున్న వాగ్దానాల లిస్ట్ ఇది. మన కణాలని మళ్లీ యంగ్గా మార్చడం, మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడం, గాయాలైతే త్వరగా నయ్యమయ్యేలా చూడటం, ఒంట్లో వాపుల్ని తగ్గించడం, అంతేకాదు చాలా కాలంగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేసే అవకాశముందని ఆ వీడియోలో చెప్తున్నారు. అంటే దీని ప్రభావం చాలా పెద్దది అని వాళ్ళ ఉద్దేశం. సో ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చివరి దశకు వచ్చాం. ఆ సోర్స్ మెటీరియల్ ఒక ఫ్యూచర్ విజన్ని, ఒక ఆశయపూరిత సందేశాన్ని మన ముందు పెడుతుంది. వాళ్లు మనందరికీ ఎలాంటి భవిష్యత్తును చూపించాలనుకుంటున్నారో చూద్దాం. ఆ వీడియో చివర్లో ఈ ఒక్క మాటతో ముగిస్తారు, ప్రతి ఒక్కరికీ ఉత్తమ ఆరోగ్యం అందుబాటులో ఉండే భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తోంది. అంటే వాళ్ల ఉద్దేశంలో ఇది కేవలం ఒక ప్రోడక్ట్ కాదు, ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో ఉండగలిగే ఒక కొత్త శకానికి ఇది దారి చూపిస్తోందని వాళ్ల నమ్మకమన్నమాట. ఇక చివరగా ఆ సోర్స్ మన ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. ఆరోగ్యం యొక్క భవిష్యత్తును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్న కేవలం ఒక ఉత్పత్తి గురించి మాత్రమే కాదు, వైద్య రంగం ఎలాంటి కొత్త దారుల్లో ప్రయాణిస్తుందో మనల్ని ఆలోచింపజేస్తోంది. ఈ విశ్లేషణ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.